నమస్కారం, మాధవరెడ్డి సైబర్ యోధుడు. మనము ఒక 10 ఎపిసోడ్లు ఈ సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏ రకాలు జరుగుతున్నాయి, వీటి నుండి ఎలా మనం రక్షణ పొందాలి, మనమే కాకుండా మన కుటుంబ సభ్యులు, మన ఉద్యోగస్తులు, మన ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కానీ లేకపోతే వినియోగదారులు కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే ఎవరు నష్టపోయినా కానీ మనకి ఇబ్బందే. ఈ సైబర్ నేరాల గురించి మనకు మనం కాపాడుకోవాలంటే అసలుకి ఈ నేరాలు ఏంటనే తెలుసుకోవాలి. ఈ నేరాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే తెలిసి తెలియని వ్యక్తి మనకు ఈ సైబర్ ప్రపంచంలో టచ్లోకి వస్తాడు. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అక్కడ మనము ముక్కు మౌనం తెలియని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎంత నష్టాలంటే ప్రాణాలు మానాలు కూడా పోతున్నాయి. సో డబ్బులు ఎలా పోతున్నాయి, ఎలాగూ పోతున్నాయి, ప్రాణాలు మానాలు కూడా పోతున్నాయి. సో ఇది జరగకూడదంటే మనం జాగ్రత్తగా ఉండడమే ఒక సొల్యూషన్. ఓకే, జరిగిన తర్వాత ఎలా 1930 కంప్లైంట్ చేస్తాం, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. ఏదైతే పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలన్నా చర్య తీసుకుంటారో అది దేవునికి ఎరుక. సో అది పక్కన పెడదాం. అసలు ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనము ఆ నేరాల నుంచి తప్పించుకోవచ్చు. సో దీంట్లో 100 రకాల నేరాలు ఉన్నాయి. 100 రకాల నేరాల గురించి మనము ఇక్కడ డిస్కస్ చేయలేము. కాకపోతే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న కొన్ని నేరాల గురించి డిస్కస్ చేస్తాం. అందులో మొట్టమొదటి జాబ్ ఫ్రాడ్. ఈ జాబ్ ఫ్రాడ్ ఎలా జరుగుతాయి అంటే ఎలా మనం ట్రాప్ గురి చేస్తారు, ఎలా ట్రాప్ గురి చేస్తారని తెలిసే మనం ఆ ట్రాప్ గురి కాకుండా ఉంటే చాలు. సో ఎందుకంటే ఈ జాబ్ ఫ్రాడ్ గురి అయి మోసపోయిన వాళ్ళు నాకు ఫోన్లు చేస్తుంటారు. సో వాళ్ళ ద్వారా నాకు తెలిసిన విషయం అదే సేమ్ టైంలో మనకు న్యూస్ పేపర్ల ద్వారా కూడా చూస్తుంటాం. ముఖ్యంగా జాబ్ ఫ్రాడ్ ప్రధానంగా జరగడానికి కారణం ఏంటంటే మనం అంటా కదా, జాబ్ అయిపోయినాక మళ్ళీ మూన్ లైటింగ్, సన్ లైటింగ్ అని చెప్పి పార్ట్ టైం జాబ్ చేయాలని. ఈ రెండే ప్రధాన కారణాలు. మీరు ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు బిజీగా ఉంటే దీని సైడ్ చూడరు. ఎనీయవ్ అన్ఎంప్లాయ్మెంట్ మనం అరికట్టలేము, లేకపోతే ఈ మూన్ లైటింగ్, సన్ లైటింగ్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు కొన్ని వీడియోస్ వస్తుంటాయి. ఏంటి, నటరాజ పెన్సిల్ లేకపోతే ఇంకొకటి పెన్నులు, ఇవన్నీ ప్యాకింగ్ చేస్తాము, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు మీకు ఇంటికి పంపిస్తారు, మీకు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. మీరు నటరాజ స్కామ్ అని యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి మీకు. అట్లనే ఇస్తరాకులు, మీరు ఏం లేదు ఈ మిషన్ పెట్టుకోవాలా, మీకు మెటీరియల్ ఇస్తాము, మీరు ఆ ఇస్తరాకులు చేసి మాకు పంపించాలా, ఇట్లా వస్తాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే అవి చూడడానికి జెన్యూన్గానే ఉంటాయి. ఫస్ట్ కొంత అమౌంట్ కట్టమంటారు, తర్వాత వాళ్ళు మెటీరియల్ పంపిస్తారో లేదో తెలియదు, లేకపోతే మెటీరియల్ పంపించినామని చెప్పి డబ్బులు కట్టించుకోమని చెప్తారు. సో అట్లనే నెక్స్ట్ ఇట్లా వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ దొంగకైనా కానీ సైబర్ దొంగకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో తీసుకొని మిమ్మల్ని ఎంత కావాల్సింటే అందుకు ఉంచుతాడు. మీరు సింపుల్గా ఈవెన్ 5,000 కట్టినారనుకోండి, 1,00,000 మంది 5,000 కడితే ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించండి. డబ్బులు 1,00,000 మంది 5,000 కట్టినారంటే దరిదాపు 50 కోట్లు అవుతుంది. ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ విషయం ఏంటంటే మనము వాళ్ళ బారిన పడుకోకూడదంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు లాస్ట్లో చెప్తాను. సో దానికంటే ముందు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి డాటా ఎంట్రీ వర్క్ ఇస్తారు. మొన్న ఈ మధ్యన MVSR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక అమ్మాయి ఈ డాటా ఎంట్రీ కోసము, ఆ అమ్మాయి పేరు మౌనిక అనుకుంటాను. సో ఆ అమ్మాయి తల్లి ఇద్దరు ఫోన్ చేసినారు, చాలా ఏడ్చుకుంటూ ఫోన్ చేసినారు. ఏంటి ఇట్లా జరిగింది. వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళ ఆధార్ కార్డు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకండి, ఎంత అవసరం ఉన్నాయని. ఈ అమ్మాయి ఆధార్ కార్డు ఇచ్చాను, పాన్ కార్డు ఇచ్చాను. వాళ్ళు వర్క్ ఇస్తారు. ఎట్లా వర్క్ ఇస్తారంటే వీళ్ళు చేయలేనంత వర్క్ ఇస్తారు. అది యాక్చువల్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఫేకే. వాళ్ళు ఏదో పర్సెంటేజ్ 80%, 90% యాక్యురసీ ఏదని ఫైన్ వేస్తారు అన్నట్టు. ఫస్ట్ వీళ్ళు డబ్బులు కట్టింటారు, 4,000, 5,000 డిపాజిట్, మళ్ళీ ఫైన్ కట్టమని చెప్తారు. ఫైన్ కట్టకోకుంటే ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు. విషయం ఏంటంటే వర్క్ ఫేకే, ఆ లీగల్ నోటీస్ ఫేకే. వీళ్ళు భయపడి మళ్ళీ వాళ్ళు చెప్పినట్లు 3,000, 4,000 కడుతున్నారు అన్నట్టు. కడపలో అయితే ఒక అమ్మాయి ఏకంగా ఆత్మహత్యనే చేసుకుంది. సో మా ఫ్రెండ్ ఒక అతను సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడుతున్నాడు. అతను ఇట్లా జరిగింది సార్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఆన్లైన్లో వచ్చేది అంతా ఏది ఖచ్చితంగా నిజమని నమ్మకండి. ఒకవేళ మీకు అంత అవసరం అనుకుంటే మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన అడ్రస్కి పోయి చూడండి, వాళ్ళ ట్రాన్సాక్షన్ చూడండి. వాళ్ళు నిజంగానే వర్క్ చేస్తుంటే అప్పుడు మాత్రం వర్క్ తీసుకోండి. అంతేగాని ఎవరో ఆన్లైన్లో వచ్చినారు, ఫోన్లో చెప్పినారు, ఫోన్పే జీపే పే చేసినారు, వర్క్ ఇచ్చినారు, అంతే ఇంకా మొత్తం అటాచ్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే మీరు నౌకరీలోనో లేకపోతే టైమ్స్ నౌ జాబ్స్లోనో ఎక్కడో చోట అప్లై చేస్తారు. ఈ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా ఈ ఎవరైతే హెచ్ఆర్కి సంబంధించిన జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు లేకపోతే కంపెనీ కన్సల్టెన్సీ వాళ్ళు ఏదో ఒక యూజర్ ఐడితో దాన్ని పర్చేజ్ చేస్తుంటారు. ఫైన్, నో ప్రాబ్లం. సో అదే టైప్లోనే సైబర్ నేరస్తులు కూడా మీ జాబ్ డీటెయిల్స్ను పర్చేజ్ చేస్తుంటారు.
మీ ప్రొఫైల్ ఎట్లుందో అలాంటి జాబే వాళ్ళు బాగా సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. యాక్చువల్గా కాల్ సెంటర్స్ నడుపుతున్నారు, మీకు ఐడియా ఉందో లేదో. సో వాళ్ళ కమిషన్ కూడా ఇస్తారు ఎవరైతే కాల్ సెంటర్. మళ్ళీ ఏ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆ లాంగ్వేజ్ వాళ్ళని ఉడితో మాట్లాడిపిస్తారు. సో అదంతా ఒక గూడపటాని. సో మనం దానికి పోయే ముందు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీకు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, మోర్ ఆర్ ది లెస్ సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎంత హ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారు. సో జాబ్ లొకేషన్ అవి ఇవి అంటాయి, చాలా కంఫర్టబుల్ మాట్లాడతారు. సో ఫైనల్గా మీకు ఏం చెప్తారంటే, ఒకవేళ ఇంటర్నేషనల్ జాబ్ అయితే వీసా ప్రాసెసింగ్ అవి ఇవి అంటారు, లేకపోతే ఇక్కడ జాబ్ అయితే మెడికల్ టెస్ట్ అంటారు, లేకపోతే ఇంకొక రౌండ్, లేకపోతే ఎంత డిపాజిట్, లేకపోతే ఇది నాన్ రిఫండబుల్ రిఫండబుల్ డిపాజిట్, ఇట్లా రకరకాల టర్మినాలజీ పెట్టుకొని రాదు. నా క్లాస్మేట్ ఓ 50,000 పోగొట్టుకున్నాడు, రమణ అని. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఎవరన్నా ఏదన్నా జాబ్కు డబ్బులు అడుగుతున్నారంటే 99.99% ఫేక్, అది గుర్తుపెట్టుకోండి. ఆ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళతో మాట్లాడి అక్కడ, సో ఇవే కాకుండా ఇంక జాబ్స్ అన్నీ ఫేక్, ఆ కంపెనీ పేరు మీదనే ఫేక్ లెటర్స్ ఇస్తే ఆ కంపెనీకి పోయిన సందర్భాలు ఉన్నాయి, పోయి డయాగ్నోసిస్ ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకడైతే ఒరిస్సాలో ఏకంగా దరిదాపు 1,000 మందిని మోసం చేసినాడు రైల్వే జాబ్స్ అని. జాబ్ ఏం తెలిసిన, ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఈ రైల్వే బోగీలను కౌంట్ చేయాలంట. సో దీస్ కైండ్ ఆఫ్ చాలా ఫ్రాడ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఈ జాబ్ ఫ్రాడ్స్ మోసపోవడానికి ఏంటంటే, వాళ్ళు బయట ఏం జరుగుతుందో తెలియకపోవడం అన్నమాట. జాబ్ ఫ్రాడ్స్లో మోసపోకూడదంటే ఫస్ట్ ఏంటంటే, మీరు రిక్విజిట్ టెక్నికల్ స్కిల్స్ పెంచుకోండి. దానికి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన సైట్స్కి వెళ్ళండి, వేకెన్సీస్ ఉంటాయి. ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడండి. ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రెఫరెన్స్ తీసుకొని ఆ కంపెనీలోకి వెళ్ళండి. ఏవైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెద్ద కంపెనీలే ఇవ్వట్లేదు. అలాంటిది ఏదో ఒక నటరాజ్ పెన్సిల్స్ లేకపోతే బ్లూటిక్ పెన్స్ అవన్నీ ఫేక్. వాళ్ళ కంపెనీలో పెన్నులు తయారైతే మళ్ళీ మీ దగ్గరకు పంపించి మీ దగ్గర ప్యాకింగ్ చేసి కొద్దిగా లాజిక్ అప్లై చేయండి. సో మీరు ఈ నేరాల బారిన పడకూడదంటే ఖచ్చితంగా మీరు ఆ నేరం గురించి తెలుసుకోవాల్సిందే. ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి తెలియని వాళ్ళతో మీరు ఇంటర్నెట్లో ఇంటరాక్ట్ కాకండి. ఇంటరాక్ట్ అయితే మాత్రం మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు మోసపోతే 1930 కంప్లైంట్ చేయండి. సో ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళు రికవర్ చేసి డబ్బులు వెనక్కి ఇప్పిస్తారు. సో థ్యాంక్ యూ, నమస్కారం.